ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బన హమాస్తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు అతిపెద్ద దెబ్బ తగిలింది. మధ్య గాజాలో జరిగిన ఘటనలో ఒకేసారి 21 మంది సైనికులు చనిపోయారు. సరిహద్దుకు 600 మీటర్ల దూరంలోని 2 భవనాలను పేల్చేందుకు ఇజ్రాయెల్ సైనికులు పేలుడు పదార్థాలను అమరుస్తున్నారు. అదే టైంలో సమీపంలోనే ఉన్న మిలిటెంట్లు యుద్ధ ట్యాంకు పైకి రాకెట్ ప్రొపల్డ్ గ్రానైట్ను ప్రయోగించారు. పక్కనే ఉన్న మందుగుడ్డు సామాగ్రి పేలి 2 భవనాలు కుప్పకూలాయి. వాటి కింద 21 మంది సైనికులు సజీవ సమాధయ్యారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఇజ్రాయెల్ సైనికులు అంతమంది ఒకేసారి చనిపోవడం ఇదే తొలిసారి. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ రక్షణ దళాల అధికార ప్రతినిధి డేనియల్ హగారి మంగళవారం తెలిపారు. ఆ సమయంలో చాలా మంది సైనికులు అక్కడే ఉన్నారని చెప్పారు. 2 ఆర్పీజీ భవనాలను తాకిందని వివరించారు. మృతదేహాలను వెలికితీయడానికి సైనిక దళాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత దుర్ఘటనతో యుద్ధం నిలిపివేయాలంటూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై బాధితుల కుటుంబాల నుంచి మరింత ఒత్తిడి పెరగనుందని తెలుస్తోంది. తమ సైనిక సిబ్బంది మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నెతన్యాహు హమాస్పై సంపూర్ణ విజయం సాధించే వరకు పోరాడతామని మరోసారి స్పష్టం చేశారు. బందీలను విడిపించుకుంటామని చెప్పారు. ఇది తమకు అత్యంత కఠిన సమయమని తెలిపారు. ఈ దాడిని కొన్ని గంటల ముందు గాజాలోని ఖాన్ యూనిస్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 50 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. గాజాలో రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ను తమ బలగాలు చుట్టుముట్టినట్లు తాజాగా ఇజ్రాయెల్ ప్రకటించింది. కొంతకాలంగా ఖాన్ యూనిస్లో తీవ్ర పోరు కొనసాగుతోంది. హమాస్ అగ్రనేతలు ఈ నగరం కింద సొరంగాల్లో దాక్కున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. పైగా ఇది హమాస్ అగ్రనేత యహ్యా సిన్వార్ స్వస్థలం. ప్రస్తుతం అతడి ఆచూకీ తెలియాల్సి ఉంది. గాజాలో సోమవారం ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలింది. ఇలా జరగడం ఇది 10వ సారి.